ఓం శ్రీ సాయిరామ్ అండి. నా పేరు మల్లికార్జునరావు. నేను 30 సంవత్సరాల నుంచి అచ్చరావుపేట సత్యసాయి సేవా సమితిలో నేను అన్ని సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నాను. మధ్యలో ఒక 10 సంవత్సరాల బ్యాక్ పుట్టపర్తిలో సేవా కార్యక్రమం అంటే కూడా వెళ్ళాను. వంటశాల దగ్గర 15 రోజులు నా డ్యూటీ పెడితే 15 రోజులు డ్యూటీ చేశాను. తర్వాత 2 years తర్వాత సత్యసాయి సమితిలో మళ్ళీ సేవా కార్యక్రమం పాల్గొన్నాను. బయట ఆఫీస్ కాడ నాకు వేశారు, అక్కడ 15 రోజులు పనిచేశాను. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ అసరాపేటలో సత్యసాయి కళ్యాణంలో ప్రతి సంవత్సరం స్వామి పుట్టినరోజు కానివ్వండి, లేకపోతే కొన్ని కార్యక్రమాల్లో అటెండ్ అవుతుంటాను. ఎంతమంది అంటే ఈ మధ్యలో మానేశాను. 2 years బ్యాక్ ప్రతి రోజు కూడా నగర సంకీర్తన చేసేవాళ్ళం. తర్వాత కొంతమంది జనం తగ్గేటప్పుడు దాన్ని మార్చేసి గురువారం చేయటం మొదలెట్టాము. ప్రతి గురువారం చేసేవాళ్ళం. తెల్లవారుజామున 3ంటికి లేచి 4ంటికి స్టార్ట్ చేసి 6:30 వరకు ఊళ్ళో తిరిగి మళ్ళీ గుడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వచ్చేవాళ్ళం. ఇక ఇప్పుడు అది ఎండాక నుంచే కొంతమంది రాకపోవటం నుంచి అదైతే ఇప్పుడు చేయట్లేదు ప్రస్తుతానికైతే. ఇక ఈ స్వామి నమ్ముకున్న కాడ నుంచి మాకు అన్ని విధాలుగా బాగుంటుంది. చాలాసార్లు కొన్ని ఇంట్లో బాగోపోయినా మేము స్వామి గురించి ఆలోచన చేసి ప్రార్థన చేస్తే మాకు బాగానే ఉంది. పుట్టపర్తి యాత్రకు వెళ్ళినప్పుడు మేము అక్కడ స్వామి మాకు దర్శనం ఇచ్చారు. ప్రతిరోజు ఉదయమే 6ంటికి మేము ఆ మందిరంలో సాయి కులవంతాల్లో కూర్చున్నప్పుడు స్వామి మా పక్క నుంచి వెళ్ళటం, మాకు ఆశీర్వాదాలు ఇవ్వటం జరిగింది. మేము అలాగా ఆ 15 రోజులు కూడా అక్కడ సత్యసాయి సేవా కార్యక్రమం ఉన్నప్పుడు 15 రోజులు స్వామిని దర్శించుకునేవాళ్ళం. దర్శించుకున్నప్పుడు చాలా అనుభూతి, చాలా చెప్పడానికి కలిగేది అంతా ఇదిగా ఉంటుంది. అది ఎవరు అనుభవిస్తే వాళ్ళకి తెలిసిద్ది, కానీ మనం చెప్పడానికి వెళ్తే అంత అందదు, అంత హ్యాపీగా ఉంటుంది. ఆ మందిరంలో కార్యక్రమాలు అంటే ఏ కార్యక్రమం ఉన్నా కానీ అటెండ్ అవుతామండి. అక్కడ మంచిగా కావాల్సినవి కూడా సమకూరుస్తాము. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని ఎక్కడెక్కడ సెట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తామండి. ఇక స్వామి పుట్టినరోజు అంటే ఏదో అందరం ఉంటాము, అందరం మన పని మన ఇంట్లో కార్యక్రమం అన్నట్టు చేసుకుంటాము. సాయంత్రం వల్ల అన్నీ అయిపోతాయండి. మళ్ళీ ఎవరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చూసుకుంటామండి. మాకు స్వామి రథం గంగారంలో మాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. మాకు అసరాపేటకు 15 కిలోమీటర్ల దూరంలో గంగారం ఉంది. గంగారం నుంచి మాకు అప్పచెప్పారు. మేము ఆ రథం కూడా అసరాపేట తీసుకొచ్చాము. అసరాపేట తీసుకొచ్చి అంతకుముందు అలంకరించి కూడా తీసేసి మళ్ళీ మేము సంతోషంగా మా కార్యక్రమం అలంకరించుకొని స్వామి ఊరు మొత్తం ఊరేగించామండి. ప్రతి ఇంటికాడ మాకు అంతా ధన్యవాదాలు జరిగినాయి. వాళ్ళందరూ రావడం, ఇష్యూ చేసుకోవడం, స్వామి దర్శనం చేసుకోవడం. ఆ రోజు సాయంత్రం 4 వరకు స్వామి ఊరేగింపు జరిగిందండి. చాలా వర్ణాతీతంగా జరిగింది. అందరూ అటెండ్ అయ్యారు. ఎండను కూడా లెక్క చేయలేదు. అందరూ వచ్చారు. అందరూ స్వామి దర్శనం చేసుకొని స్వామి బ్లెస్ తీసుకున్నారు, ఆశీర్వాదం తీసుకున్నారు, ప్రసాదాలు తీసుకున్నారండి. ఆ రోజు సాయంత్రం మళ్ళీ 5ంటికల్లా మేము వేరే కొత్తగూడెం వారికి అప్పచెప్పమంటే ఆ రోజు సాయంత్రం వరకు మేము కార్యక్రమం పూర్తి చేసి అప్పచెప్పేసామండి. ఆ రోజు చాలా హ్యాపీగా జరిగిందండి. మేము పుట్టపర్తి సేవకి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం పుట్టపర్తి రావడం జరిగింది. అందరం కలిసి చిత్రావతి నది, తర్వాత మ్యూజియము, స్వామి తల్లిదండ్రుల సమాధి దగ్గరికి వెళ్ళటం అవన్నీ చూసాము. తర్వాత విద్యాలయము, అవన్నీ కూడా దగ్గరలో ఉన్నాయన్నీ కూడా స్వామి ప్రతిదీ కూడా మేము అవన్నీ చూడడం జరిగింది. చాలా అనుభూతి పొందాము. మాకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు ఆ రోజు తిరగడానికి చాలా హ్యాపీగా తిరిగి చూసామని. మేము అసరాపేట సమితి నుంచి సుమారు 15 మంది దాకా పుట్టపర్తి సేవకి వెళ్ళాము. మాకు ఒక చోట వేశారు, కొంతమందికి కిచెన్లో వేశారు, కొంతమంది వంటశాలలో వేశారు, కొంతమంది స్వామి కులంతో హాల్లో వేశారు. సరే, ఎవరి డ్యూటీ వాళ్ళు ట్యాంక్ చేసుకున్నాం. మళ్ళీ మేము అందరం సాయంత్రం కలుసుకునేవాళ్ళం. ఎవరి అనుభూతి వాళ్ళు చెప్పుకునేవాళ్ళం. అక్కడి నుంచి మళ్ళీ మేము ఖాళీ ఉన్నప్పుడు ఆ మ్యూజియం కానివ్వండి, ఆ స్వామి తిరిగిన ప్రదేశాలు అవన్నీ తిరిగి చూసేవాళ్ళం. అలాగా 15 రోజులు మాకు ఏదో 2-3 రోజులు అయినట్టుగానే గడిచిపోయేది. ఒకసారి నేను ఏదో అర్జెంట్ పని మీద సాయంత్రం 6:30 బయలుదేరాను. ఒక చోటకి వెళ్ళాల్సి వచ్చి 20 కిలోమీటర్లు. అది మధ్యలో ఆ గ్రామం వెళ్ళటానికి మధ్యలో చెరువు ఒకటి ఉంది కావచ్చు, నాకు తెలియదు. సరే, దారి బాగానే ఉంది కదా అని నేను మోటార్ సైకిల్ మీద 50-60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నాను. ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ తీయటం కోసం, మరమ్మతుల కోసం వాళ్ళు గాడి తీశారు కావచ్చు అండి, తెలియదు నాకు. ఆ 60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు ఆ బండి అవలీలగా అవతల దాటేసింది. ఏంటి అలా దూకింది ఏంటి బండి అనుకున్నా. నేను బండి స్టాండ్ వేసి వెనకొచ్చి చూస్తే నా నిలువుడు లోతున 2 గజాల వెడల్పున తీసి ఉంది కాలువ. స్వామి మిరకిల్స్ కానీ ఇంకోటి కాదని తెలిసిన తర్వాత నాకు అదొకటే కాదంటే ఇంకోసారి మేము ఏదో పని మీద భద్రాచలం వెళ్తున్నాము.
అక్కడ కూడా ఇలాగనే అప్పుడు వరదల కారణంగా రోడ్డు సగం క్రాస్ అయింది. సగం కోత వలన పోతే అక్కడ రాళ్ళు కానీ కర్రపుల్లలు కానీ మండలు కానీ అడ్డు పెట్టలేదు. అటు నుంచి ఒక వాహనం వస్తూ ఉంటే దాని సైడ్ అది వెళ్ళిపోతుంది, మా వేలో మేము ఉన్నాము. కానీ అక్కడ గొయ్యన్న సంగతి తెలియదు. అలాగే మేము నా ఫ్యామిలీతో వెళ్తున్నా, మేము ఇద్దరం కలిసి గోతులో పడిపోయాం. గోతులు అంటే దగ్గరగా 10 అడుగుల దాకా ఉంటుంది గొయ్య. అంత లోతులో పడిపోతే నాకు దెబ్బలు తగిలినాయి. మా మిస్సెస్ మాత్రం నా వెనకమాల నుంచి లేచి అవతల పడింది రోడ్డు మీద. ఆమె కూడా చెయ్యి వెనక్కి తిరిగిపోయింది. ఈ లోపల మా వాళ్ళు లేచి హెల్ప్ అని కాకేస్తే అట్నుంచి వెళ్ళే కారు, ఎదరికి వెళ్ళిన కారు అదే స్పీడ్లో వెనక్కి బ్యాక్ రివర్స్ చేసుకుని వచ్చి గబా ఆమెను లేపారు. తర్వాత నన్ను కూడా బయటకు తీస్తే నాకు కొద్ది దెబ్బలు తగిలినాయి. ఏమంటే వాళ్ళు అక్కడే ఉండి పాపం ఆర్టీసీ బస్సు ఏదో వస్తూ ఉంటే ఆపి మమ్మల్ని ఆ బస్సులో ఎక్కడం జరిగింది. వాళ్ళు తిన్నగా బస్ స్టాండ్కి వెళ్ళకుండా మేము ఉన్న కారణంగా హాస్పిటల్ తీసుకొచ్చారు బస్సుని. హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ కూడా ఆపి మమ్మల్ని దింపేసి అప్పుడు వాళ్ళు మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ వాళ్ళు మమ్మల్ని ట్రీట్మెంట్ చేసి ఖమ్మం పంపించారండి. చెవులోంచి బ్లడ్ వస్తుంది, మేము చేయలేము, మరి పరిస్థితి తెలియదని చెప్పని. అలాగే ఖమ్మంలో హాస్పిటల్లో జాయిన్ అయితే వితిన్ 1 వీక్లో మళ్ళీ నేను మామూలు మనిషిని అయ్యాను. అది ఎవరు చూసినా యాక్సిడెంట్ అన్నారు. ఏమంటే ఇందులో పడ్డోళ్ళు బతికారా నాకు అనుమానంగా ఉంది అనేవాళ్ళు తెలిసిన వాళ్ళు. కానీ నేను అంత అలాగే నమ్మలేకపోయాను. నేను 1 వీక్లో అలా బయటికి రావడం అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఆశ్చర్యపరిచినట్టు అయింది. అంత గోతులో ఆ విధంగా పడి ఆ విధంగా దెబ్బలతో బతికి మీరు బయటపడతాం అంటే చాలా గ్రేట్ అన్నారు. మేము ఆ స్వామి దయ వల్ల మేము తొందరగా కోలుకోవటమే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాం. అనారోగ్యం లేదు, ఆరోగ్యంగానే ఉన్నాము. స్వామి కార్యక్రమంలో ఉంటాం కాబట్టి అది పడుచుకోము. అయితే కర్మని ఎవరు తప్పించలేరు, కర్మకి ఎవరైనా బాధ్యులే. కాకపోతే కాళ్ళు చేతులు ఇరగవలసిన పరిస్థితుల్లో కూడా చిన్న దెబ్బలతో బయటపడటం జరిగిందండి. అది ఒక స్వామి దయ, స్వామి కృప. జై సాయిరామ్.